ఇంకేనైతే సూప్ చేయమన్నాడు. నాకైతే సూప్ వద్దులేండి, ఎప్పుడు తాగుతుంటాను కదా, ఈసారి కర్రీ చేస్తానని చెప్పాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. కుక్కర్లో వేస్తే స్టార్ట్ చేసేద్దామండి కర్రీ. మీకు చూపిస్తాను ఫాస్ట్గా ఎలా చేయాలో. చూడండి, చెక్క అండ్ లవంగాలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొంచెం వేసుకోండి. చూడండి, ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేసుకోండి. ఇది పేస్ట్ అండి, ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇది కొంచెం నూనె పైకి తేలేంత వరకు కొంచెం బాగా వేయించుకోండి, ఎందుకంటే కొంచెం ఆనియన్ అంతా కొంచెం పచ్చివాసన పోతుంది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కడగండి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాము, ఫ్రై చేద్దాం బాగా. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి అంతా వేసి వాటర్ వేద్దామండి. వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ అలా పెట్టండి. ఇంకా 4 విజిల్స్ అయినాయి, ఇంకా 1 విజిల్ కావాలి. ఈ పక్క రైస్ పెట్టాను. ఫ్రై అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. కొంచెం నిమ్మకాయ పిండుదామండి. కొంచెం చల్లగా అయినాక నిమ్మకాయ పిండితేనే బాగుంటుంది. చూడండి ఇంకా బాగుందో కర్రీ. నేనైతే రైస్ పెట్టి చూపిస్తాను. రైస్లో వేసుకొని చేసేద్దాం, ఎలా ఉంటుందో. సూపర్ అండి, వేరే లెవెల్. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ వస్తుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ముక్క కూడా బాగా ఉడుతుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.